భూములు నొక్కేస్తే ఊచల్లో లెక్కిస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. త్వరలో అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్లు. ఆక్రమణదారులకు ఇక జైలుకే. ఇండ్లలోనూ సోదాలు, వస్తువుల స్వాధీనం. హైదరాబాద్ ప్రభుత్వ భూములు, చెరువులో పేదల ఇండ్ల స్థలాలు, పార్కులు, రహదారులను ఆక్రమించే వారిపై ఉక్కుపాదం మోపబోతుంది. క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడమే లక్ష్యంగా ఈ నెల 8న బుద్ధ భవన్లో హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆక్రమణల కూల్చివేతపై దూకుడు ప్రదర్శించినట్టే అక్రమదారులను జైలుకు పంపిస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా ఇప్పటికే 100 ఎకరాల భూములను, పలు చెరువులను, పార్కులు, నాలాలను సంరక్షించింది. ఆయా ఆక్రమణలకు సంబంధించిన వేర్వేరు పోలీస్ స్టేషన్లో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ఆయా కేసులన్నీ హైడ్రాకు బదిలీ అవుతాయని, కొత్త కేసులు వేగంగా నమోదవుతాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సమస్య మూలాలోకి వెళ్ళి చెరువుల ఆక్రమణను అడ్డుకోవడం, నకిలీ పత్రాలు సృష్టించి సర్కారు ఆస్తులను కొల్లగొడుతున్న అధికారులు, సిబ్బంది, ఆక్రమణదారులను పక్కా ఆధారాలతో జైలుకు పంపించడమే హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం అనేసి రంగనాథ్ చెప్పారు. భవిష్యత్తులో హైడ్రా యొక్క పోలీస్ స్టేషన్లు పెరగవచ్చనేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఏసీపీ ఆధ్వర్యంలో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 60 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఫిర్యాదుల సంఖ్య పెరిగే కొద్దీ టానాల సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక నేరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సైబర్ నేరాల్లో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగానే ఆక్రమణదారులు ఇండ్లు, ఆఫీసుల్లో హైడ్రా పోలీసులు ఆధారాల కోసం సోదాలు చేస్తారని, నేరంతో ముడిపడిన వస్తువులను స్వాధీనం చేసుకుంటారని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అంతేకాకుండా చెరువుల్లో అక్రమంగా డంపింగ్ చేయడంతో మొదలవుతుంది. సెల్లారు తవ్వకంలో చెరువుల ఆక్రమణ అనేది మొదట ఈ వేస్టేజ్ డంపింగ్ చేయడంతోనే ఆక్రమణ మొదలవుతుందనేసి, సెల్లారు తవ్వకంలో వచ్చే మట్టి, కూల్చిన పాత భవనాలు సంబంధించిన వ్యర్థాలు, చెత్తతో చెరువులను కూర్చడం, ఇల్లు నిర్మించడం, అమ్మేయడం ఏళ్ళుగా జరుగుతుంది. అధికారులు ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు అప్పుడప్పుడు డ్రైవర్లపై కేసు నమోదు చేస్తుంటారు. హైడ్రా మాత్రం అలా కాకుండా సమస్య మూలాల్లోకి వెళ్తుంది. హైడ్రా టానా అందుబాటులోకి వస్తే నిర్మాణ సంస్థలు, చెరువులను కూర్చే వాహన యజమానులను, ఆక్రమణదారులను అంటే భూమి ఆక్రమణదారులను వేర్వేరు చట్టాల కింద జైలుకు పంపిస్తామని హైడ్రా రంగనాథ్ హెచ్చరించారు. అయితే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం కేసులు నమోదు చేయడం వరకు కాకుండా వాటిపైన సమస్యలు లోతుగా వెళ్ళి వాటికి పరిష్కారాలు చూపడం, ఆక్రమణదారులు, అధికారులు వారిని పక్కా ఆధారంతో జైలుకు పంపిస్తామనేసి రంగనాథ్ తెలుపుతున్నారు. హైడ్రా ఇప్పటికే 100 ఎకరాల భూములను, చెరువులను, పార్కులను, నాలాలను సంరక్షించిందని, అయితే ఆయా ఆక్రమణలకు సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయని, ఒక్కసారి హైడ్రా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే మాత్రం ఈ 50 కేసులు కూడా వివిధ పోలీస్ స్టేషన్లు నమోదైన 50 కేసులను కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కిందికి వాటిని బదలాయిస్తారని, అంతేకాకుండా కొత్తగా నమోదయ్యే కేసులను కూడా హైడ్రాకు బదిలీ అవుతాయి. వారు ఫిర్యాదారు ఎవరైనా ఉంటే హైడ్రా పోలీస్ స్టేషన్ నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త కేసులను కూడా వేగంగా కూడా నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ పోలీస్ స్టేషన్ ఒక ఏసీపీ ఆధ్వర్యంలో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 60 మంది కానిస్టేబుళ్ళు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు. ఫిర్యాదుల సంఖ్య పెరిగే కొద్దీ హైడ్రా పోలీస్ స్టేషన్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆర్థిక నేరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎలా పనిచేస్తుందో, సైబర్ నేరాల్లో సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తాయో, ల్యాండ్ గ్రాబర్స్ భూ ఆక్రమణదారులకి చెరువులను, నాలాలను, పార్కులను, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసే వాళ్ళకి అంటే భూ ఆక్రమణదారులకు కూడా హైడ్రా ఆ విధంగా పనిచేస్తుంది. కేసు నమోదు చేయడం వరకే కాకుండా సమస్యను మూలాల్లోకి వెళ్ళి సమస్యను
మూలాలకు వెళ్ళి పక్క ఆధారాలతో అవసరమైతే ఆక్రమణదారుల్లో ఇండ్లల్లో ఆఫీస్లో అవసరమైన సంబంధిత వస్తువులను కూడా స్వాధీనం చేసే అధికారం హైడ్రాకు ఉంటుందనేసి కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అధికారులు ఇదివరకు ఉన్న అధికారుల బాధ్యత ఏమైనా భూ ఆక్రమణ వ్యవహారాల్లో అధికారుల బాధ్యత ఏమైనా తేలితే తప్పకుండా వారిపైన చర్యలు తీసుకుంటామనేసి రంగనాథ్ తెలిపారు. అంతేకాకుండా చెరువుల ఆక్రమణ అనేది మొదటిగా చెత్త ఆక్రమణ వ్యర్థాలను, పాత భవనాల వ్యర్థాలను, సెల్లార్ల తవ్వకంలో వచ్చే మట్టి ద్వారా చిన్నగా చెరువులను ఆక్రమించుకుంటారు. తన ద్వారా వాటిపైన ఇల్లు కట్టి తప్పుడు ధృవపత్రాలతో, తప్పుడు అనుమతి పత్రాలతో పేదవారికి, మధ్యతరగతి వారికి వాటిని అమ్ముతూ ఉంటారు ఈ భూ ఆక్రమణదారులు. అయితే అధికారులు ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు అప్పుడప్పుడు వెళ్ళి వాహన డ్రైవర్లపై కేసు నమోదు చేస్తుంటారు. హైడ్రా మాత్రం అలా కాకుండా సమస్య మూలలకు వెళ్తుంది. హైడ్రా టానా అందుబాటులోకి వస్తే నిర్మాణ సంస్థలపైన, చెరువుల పూడ్చే వాహన యజమానులపైన, సంబంధిత అధికారులపైన కూడా కేసు నమోదు చేసి వారిని పక్క ఆధారాలతో జైలు పంపిస్తామని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. అయితే హైడ్రా యొక్క 2 లక్ష్యాల ముందున్నట్టు చెప్తున్నారు. మా హైడ్రా సమస్యల మూలాల్లోకి వెళ్ళి ఆక్రమణ అడ్డుకోవడం, నకిలీ పత్రాలు సృష్టించి సర్కారు ఆస్తులను కొల్లగొడుతున్న అధికారులు, సిబ్బంది, భూ ఆక్రమణదారులను పక్క ఆధారంతో జైలు పంపడం, ఈ 2 లక్ష్యాలు ప్రస్తుతం హైడ్రా ముందున్న లక్ష్యాలు అనేసి కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. ఏదేమైనా హైడ్రా తీసుకురావడం మాత్రం ఇది నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క గొప్పతనం. ఎందుకంటే రాను హైదరాబాద్ అనేది మన ప్రపంచంలోనే ఎదిగే రాష్ట్రంగా, భారతదేశంలో ఎదిగే రాష్ట్రంలో, ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరంగా వివిధ దేశాలు పెట్టుబడులు వెల్లువెడుతూ ఉంటున్నాయి. దీంతో లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ ఎంత ముఖ్యమో హైడ్రా కూడా అంతే ముఖ్యంగా కనబడుతుంది రాను ఫ్యూచర్లో. ఎందుకంటే ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక విల్లా కొనాలన్నా మనం కొంటాం, కానీ దాని పూర్వత్రాలు అనేసి ఇప్పుడున్న వారికి తెలియట్లేదు. హైదరాబాద్లో ఇల్లు కొనేవారు తెలంగాణ వాసులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ప్రపంచంలోని వివిధ నగరాల్లో నగరంలోని ప్రజలు, వివిధ ప్రపంచంలోని వివిధ దేశాల వారు మన హైదరాబాద్లోని గత చాలా సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ ఇక్కడ నివసిస్తున్నారు. కానీ వారికి గత 20 సంవత్సరాల ల్యాండ్, 30 సంవత్సరాల కింద ల్యాండ్ ఎవరి పేరు మీద వాళ్ళకి తెలుసుకోవడం కష్టం. వారు ఏదైతే బిల్డర్ కానీ కాంట్రాక్టర్ గారు చెప్పిన మాటలే నమ్మి ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొంటుంటారు. తద్వారా మోసపోవడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, స్కూళ్ళు, నాలాలు, చెరువులు, వీటన్నిటి కూడా సంరక్షణ బాధ్యత హైడ్రాకు పూర్తి బాధ్యతలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తుంటాము. ఎందుకంటే ఇది తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలు, తప్పకుండా ఉండాల్సిన వింగ్, ఇది ఒక విభాగం. ఎందుకంటే రాను భూములు విలువ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా వీటన్నింటినీ నిరోధించడానికి, అక్రమార్కుల్లో భయం పుట్టడానికి, భూ ఆక్రమణ జోలికి వెళ్లకుండా హైడ్రా పోలీసులు పనిచేస్తాయని ఆశిస్తున్నాము. దీనికి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా విభాగంను సృష్టించడం కాక ఒక ముఖ్యమైన ఐపీఎస్ అధికారిని నియమించడం, అతనికి ఫుల్ పవర్స్ ఇవ్వడం, తద్వారా అది కింద కామన్ మ్యాన్కి, పూర్ పీపుల్కి, మిడిల్ క్లాసు ప్రజలకు దానిపైన నమ్మకం కలగడంతో చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి. చాలా వరకు ధైర్యంగా ముందుకు వచ్చి మా భూమి ఆక్రమణ అయింది, భూమి కబ్జా అయింది, మా ఊరి చెరువు కబ్జా అయిందని చెప్పుకోవడానికి వీలుంటుంది. ఈ విభాగం లేకపోతే మళ్ళీ ప్రజలు ఇంతకుముందు రాజకీయ నాయకులు అధికారుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన ఒక వింగ్ ఉండడం వల్ల దీనిపైన సమస్యలపైన ప్రత్యేక విభాగం ఏర్పడడం ద్వారా ఈ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, బాధితులకు న్యాయం జరుగుతుందనేసి ఆశిద్దాం.